అహిల్యాపూర్లో కేవలం ఒకే ఒక్క డాక్టర్ క్లినిక్ ఉంటుంది, డాక్టర్ వికాస్. అందుకే ఆ క్లినిక్ లో ఎప్పుడూ పేషెంట్స్ ఎక్కువగా వస్తూ ఉండేవారు. ఒకరోజు ఏం జరుగుతుందంటే, లలిత్ కడుపు నొప్పితో బాధపడుతూ డాక్టర్ వికాస్ దగ్గరికి వస్తాడు. డాక్టర్ గారు, నా కడుపులో చాలా నొప్పిగా ఉంది. వికాస్ లలిత్ కడుపుని పరీక్ష చేసి ఇలా అంటాడు. బహుశా నీకు ఫుడ్ పాయిజన్ అయినట్టుంది. నువ్వు బయట ఫుడ్ తీసుకొని నిన్ను నువ్వే ఈ పరిస్థితికి తెచ్చుకున్నావు. కానీ డాక్టర్, నేను బయట ఫుడ్ అస్సలు తీసుకోను. గుర్తు తెచ్చుకో, తప్పకుండా నువ్వు ఏదో ఒకటి బయట ఫుడ్ తెప్పించుకొని తినే ఉంటావు. అవునవును, గుర్తొచ్చింది. నేను 2 రోజుల క్రితం ఒక పెళ్లిలో భోజనం చేశాను. మరింకే, అందుకే నీకు ఫుడ్ పాయిజన్ అయినట్టుంది. ఇక వెంటనే హాస్పిటల్లో అడ్మిషన్ తీసుకో. ఓరి దేవుడా! డాక్టర్ వికాస్ చిన్న చిన్న జబ్బుల్ని కూడా పేషెంట్లకి పెద్ద పెద్ద జబ్బుల పేర్లు చెప్పి వాళ్లని హాస్పిటల్లో చేర్చుకునేవాడు. ఒకసారి ఏం జరుగుతుందంటే, డాక్టర్ వికాస్ తన క్లినిక్ లో ఒక నర్సుని కొత్తగా పనిలో పెట్టుకుంటాడు. అదే రోజు మయూర్ అతని భార్యని చెకప్ చేయించడానికి తీసుకొస్తాడు. డాక్టర్ గారు, అంతా ఓకేనే కదా? ఇప్పటి వరకైతే అంతా బానే ఉంది, కానీ తర్వాత ఏమవుతుందో మనం చెప్పలేం. అంటే డెలివరీ అయ్యేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుందేమో అనుమానంగా ఉంది. బహుశా నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం కనిపించడం లేదు. సిజేరియన్ ఆపరేషన్ చేయక తప్పేలా లేదు. ఏంటి? అందుకు దాదాపు 15,000 రూపాయలు ఖర్చవుతాయి. నువ్వు డబ్బు ఏర్పాటు చేసి రెడీగా పెట్టుకో. అలాగే డాక్టర్. మయూర్, బిందు డాక్టర్ దగ్గర నుండి బయటికి వెళ్లగానే ఆ కొత్త నర్సు డాక్టర్ దగ్గరికి వస్తుంది. అదేంటి డాక్టర్, మీరు ఆమెకు సిజేరియన్ అవుతుందని ఎందుకు చెప్పారు? చెకప్ చేసినప్పుడు అంతా పర్ఫెక్ట్ గానే ఉంది కదా. డాక్టర్ని నేనా లేక నువ్వా? నీకన్నా నాకు కొంచెం ఎక్కువే తెలుసు. అయ్యుండొచ్చు, కానీ నాకు ఒక విషయం తెలిసిపోయింది. మీరు జనాన్ని దోచుకుంటున్నారని. మరి దోచుకోకపోతే నీకు జీతం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు. కానీ ఇలా చేయడం తప్పు కదా సార్. ఏది తప్పో ఏది ఒప్పో నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నోరు మూసుకొని నీ పని నువ్వు చేసుకో. నన్ను కూడా నా పని చేసుకొని పో. అలా కాకుండా ఏమైనా పిచ్చి వేషాలు వేసావనుకో, అదే రోజు నేను ఉద్యోగంలో నుండి తీసేస్తాను. అర్థమైందా? ఆ కొత్త నర్సుకి డాక్టర్ అలా పేషెంట్లని దోచుకోవడం అస్సలు ఇష్టముండదు. అదంతా ఆ నర్సుకి అన్యాయంగా అనిపించింది. కాని పాపం ఏం చేయగలదు? ఇంటికి వెళ్లి ఆమె తన భర్తతో ఈ విషయం చెప్తుంది. ఈ డాక్టర్ పాపం అమాయకులైన ఊళ్ళో వాళ్ళందరినీ దోచుకుంటున్నాడు. నర్సు తన భర్తతో డాక్టర్ చేస్తున్న దోపిడీ గురించిన వివరాలన్నీ చెప్తుంది. నేను కొత్తగా ఉద్యోగంలో చేరాను. ఉద్యోగం చేయాల్సిన అవసరం చాలా ఉంది. లేకపోతే ఈ డాక్టర్ దగ్గర ఉద్యోగం చేసేదాన్నే కాదు. నువ్వేం బాధపడకు. ఇలాంటి తప్పుల్ని మనం ఎప్పుడూ సపోర్ట్ చెయ్యం. నువ్వు ఈ రోజే వివరాలు రాసి మెడికల్ కౌన్సిలింగ్కి ఒక కంప్లైంట్ పంపించు. ఆ తర్వాత ఉద్యోగం మానేయ్. కానీ మన ఇంటి ఖర్చులు ఎలా జరుగుతాయండి? ఆ దేవుడున్నాడు కదా, నీకు ఏదో మంచి ఉద్యోగం తప్పకుండా వస్తుందిలే. నువ్వేం బాధపడకు. నేను ఆటో నడిపినన్ని రోజులు మనకి భోజనానికి ఏ ఇబ్బంది లేదు. నర్సుకి ఆమె భర్త ధైర్యం చెప్పి మద్దతివ్వడంతో నర్సు ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడుతుంది. నర్స్ మెడికల్ కౌన్సిల్ కు రాసిన ఉత్తరంలో డాక్టర్ వికాస్ ఏ విధంగా అమాయకులైన ప్రజలను దోచుకుంటున్నాడో, చిన్న చిన్న జబ్బులతో వచ్చిన వారికి పెద్ద పెద్ద జబ్బుల పేరు చెప్పి ఎలా డబ్బు సంపాదిస్తున్నాడో అన్ని వివరంగా రాస్తుంది. తర్వాతి రోజు నర్స్ డ్యూటీకి వెళ్లేసరికి అక్కడంతా ఎప్పటిలాగా మామూలుగా ఉంటుంది. కాసేపయ్యాక ఒక కొత్త వ్యక్తి తన భార్యను తీసుకుని అక్కడికొస్తాడు. నా భార్య కడుపు నొప్పితో బాధపడుతుంది. డాక్టర్ వికాస్ వచ్చి అతని భార్యని చెకప్ చేస్తాడు. ఈమెకి ఫుడ్ పాయిజన్ అయింది. మీరు వెంటనే ఈమెని అడ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీకెలా తెలుసు ఈమెకు ఫుడ్ పాయిజన్ అయిందని? ఎందుకంటే నేను డాక్టర్ని కదా, నాకు తెలుసు. మీరు డాక్టరే కానీ దేవుడు కాదు కదా. మీరు ఈమె కడుపులోని శాంపిల్ని చెక్ చేయలేదు. ఈమెకి ఏ రకమైన టెస్టులు చేయలేదు. ఈమెకి ఫుడ్ పాయిజన్ అయిందని మీరెలా చెప్పగలరు? అనుభవం అనేది ఒకటి ఉంటుంది కదా. ఇలాంటి కేసులో నాకు ఎన్నో ఏళ్ల అనుభవం ఉంది. కానీ ఈరోజు మేము మీకు ఒక కొత్త అనుభవాన్ని ఇస్తాము. అతని భార్యగా వచ్చిన యువతి ఒక్కసారిగా లేచి నిలబడుతుంది. ఆ వ్యక్తి తన గుర్తింపు కార్డు చూపిస్తాడు. మేము మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చాము. మీ మీద వ్యతిరేకంగా మాకు కంప్లైంట్ వచ్చింది. అందుకే మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకునేందుకు మేమిలా రావాల్సి వచ్చింది. మీరు తప్పు చేస్తూ దొరికిపోయారు. ఏంటి? అప్పుడే బయట ఉన్న పోలీసులు లోపలికి వచ్చి డాక్టర్ వికాస్ కి సంకెళ్లు వేస్తారు. మీ మెడికల్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తున్నాం. అమాయకులైన పేషెంట్ ని దోచుకుంటున్న కారణంగా మీ మీద ఎంక్వైరీ జరుగుతుంది.
డాక్టర్ వికాస్ ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లిపోతారు. ఆ తర్వాత మెడికల్ ఆఫీసర్ అక్కడి వారిని అడుగుతాడు, ఇక్కడ రేణు అనే నర్స్ ఎవరు? నర్స్ వాళ్ల ముందుకొస్తుంది. థ్యాంక్ యూ, మీరు మీ డ్యూటీని చాలా గొప్పగా చేశారు. ఇలాంటి కొంతమంది స్వార్థపరులైన డాక్టర్ల కారణంగా మెడికల్ ప్రొఫెషన్కే చాలా నష్టం జరుగుతుంది. కానీ మీరు ఈ డాక్టర్ నిజస్వరూపాన్ని మా అందరి ముందుకు తీసుకొచ్చి మెడికల్ ప్రొఫెషన్ అనేది ప్రపంచంలో ఒక గొప్ప ప్రొఫెషన్ అని నిరూపించారు. థ్యాంక్ యూ. ఇక నుండి మీకు హెడ్ నర్స్ పొజిషన్కి ప్రమోట్ చేస్తున్నాం. చాలా తొందరలోనే ఈ క్లినిక్కు ఒక మంచి డాక్టర్ వస్తాడు. థ్యాంక్ యూ రేణు. ఒకవేళ నర్సు రేణు డాక్టర్ బెదిరింపుకి భయపడి ఉంటే ఆమెకు ఇష్టం లేకున్నా కూడా తప్పు పని చేయాల్సి వచ్చేది. కాని నర్సు రేణు న్యాయమైన మార్గాన్ని ఎన్నుకుంది. అందుకే ఆమె నిజాయితీకి బహుమానంగా మంచి ఫలితం దొరికింది. నానక్పూర్ అనే ఊర్లో కరిష్మా ఇంకా ఆరవ్ తమ తండ్రితో కలిసి ఉండేవారు. వాళ్ల తండ్రికి టీబీ జబ్బు వచ్చింది. ఆయన రోజంతా మంచం మీదే ఉండేవారు. కరిష్మాకి 2 అంతస్తుల ఇల్లు ఉండేది. కింద ఫ్లోర్లో వాళ్లు ఉండేవారు. అలాగే మేడ మీద అద్దెకిచ్చేశారు. వాళ్ళింట్లో సంపాదించేవాళ్లు ఎవ్వరూ లేరు. అందుకే అద్దె డబ్బుతోనే వాళ్లు ఇంటి ఖర్చులు చూసుకునేవారు. కరిష్మా, ఆరవ్ ఇంటి మీద శ్యామ్లాల్ అనే అతను తన భార్యతో కలిసి ఉండేవాడు. శ్యామ్లాల్ కన్ను కరిష్మా, ఆరవ్ల ఇంటి మీద పడింది. అసలు ఈ ఇంటి యజమాని ఎప్పుడు చేస్తాడో ఏమో, వాడు చావగానే మనం ఈ ఇంటిని మన సొంతం చేసేసుకుందాము. కాని అతనికి 2 అల్లరి పిల్లలు కూడా ఉన్నారు కదా. అసలు పిల్లల మాట ఎవరు పట్టించుకుంటారులే. నేను కొందరు మానవ తస్కర్లతో మాట్లాడాను. వీళ్ళిద్దరినీ వాళ్ళకి అమ్మేద్దాం. ఒకవేళ ఊర్లో వాళ్ళు అడిగితేనో? ఊర్లో వాళ్ళకి చెప్పేద్దాం, ఆ పిల్ల ఎవరో అబ్బాయితో పారిపోయింది అని. ఇక పిల్లాడు ఎవరో అమ్మాయితో పారిపోయాడని. ఒకసారి ఈ ముసలాడు చనిపోతే ఈ ఇల్లు మనదైపోతుంది. ఊర్లో ఒక ధనవంతుల కుటుంబం ఉండేది. ఆ ఇంట్లో వాళ్ళు విదేశాలకి వెళ్ళొస్తూ ఉండేవారు. ఆ ఇంట్లో ఒకతను అమెరికా నుండి 2 తెల్ల ఎలుకలు తీసుకొచ్చాడు. ఎలుకలకి కరోనా అనే రోగం వచ్చేసింది. కొన్నాళ్ల తర్వాత ఆ ఎలుకలు చనిపోతే వాటిని అలాగే బయటపడేశారు. ఎవరైతే ఆ ఎలుకల్ని తొక్కారో వాళ్లకి కరోనా రోగం అంటుకుంది. కొద్ది రోజుల్లోనే ఆ రోగం ఊరంతా పాకిపోయింది. కరిష్మా ఇంకా ఆరవ్ల తండ్రి ముందే టీబీతో బాధపడేవారు. రోగనిరోధక శక్తి తక్కువ ఉండడం వల్ల కరోనా కూడా అతనికి సోకింది. ఆరవ్ ఇంకా కరిష్మాలకు కూడా ఆ రోగం సోకే ఆస్కారం కనిపిస్తోంది. ఎందుకంటే వాళ్ళు తమ తండ్రికి మందులు ఇంకా భోజనం పెడుతూ ఉండేవారు. ఆరవ్ తండ్రి డాక్టర్ని పిలుచుకొని వచ్చాడు. మీ నాన్నగారికి మందులు ఇంకా భోజనం పెట్టిన తర్వాత మీరిద్దరూ మీ చేతులకి శానిటైజర్ తప్పకుండా వేసుకోండి, లేదా మీకు కూడా ఆ రోగం వచ్చే ప్రమాదం ఉంది. ఆరవ్ వెంటనే మందుల షాప్ నుండి శానిటైజర్ కొనడానికి వెళ్తాడు. అద్దెకుంటున్న శ్యామ్లాల్ డాక్టర్ చెప్పిన మాటలన్నీ వింటాడు. మనం ఇప్పుడు చేయాల్సిందల్లా రోజు వెళ్లి వీళ్ళ శానిటైజర్ ని దొంగలించేయాలి. అప్పుడు ఈ 2 పిల్లలు కూడా ఆ రోగం వల్ల చనిపోతారు. శ్యామ్లాల్ రాత్రివేళ గప్చుప్గా కిందకి వెళ్లి కరిష్మా ఇంకా ఆరవ్ల శానిటైజర్ని దొంగిలించేస్తాడు. మరుసటి రోజు ఆరవ్ చూసేసరికి అక్కడ శానిటైజర్ ఉండదు. కరిష్మా, నువ్వు శానిటైజర్ డబ్బాని మింగేశావా? ఎక్కడా లేదేంటి? కనిపించడం లేదా? అయితే మరో శానిటైజర్ తీసుకొనిరా. ఆరవ్ మళ్లీ మందుల షాప్కి వెళ్లి మరో శానిటైజర్ తీసుకుని వస్తాడు. కాని మరుసటి రోజు ఆ శానిటైజర్ మళ్లీ మాయమైపోతుంది. ఇలా 3-4 రోజులు రోజూ జరుగుతూనే ఉంది. ఒకరోజు కరిష్మా శ్యామ్లాల్ దగ్గరికి అద్దె డబ్బులు అడగడానికి వెళ్ళింది. అంకుల్, అద్దె డబ్బులు ఇవ్వండి, నాన్నగారికి మందులు ఇంకా శానిటైజర్ కొని తేవాలి. శ్యామ్లాల్ ఒంట్లో బాగోలేనట్టు నటించడం మొదలుపెట్టాడు. కరిష్మా, నాకు చాలా రోజులుగా ఒంట్లో బాగోట్లేదు. ఈసారి అద్దె ఇవ్వలేను, వచ్చే నెల ఇచ్చేస్తానులే. తను తన తండ్రికి భోజనం ఇంకా మందులు కూడా ఇవ్వలేకపోయింది. ఎందుకంటే వాళ్ల దగ్గర శానిటైజర్ కూడా లేదు. అసలు ఆ అక్క తమ్ముళ్లకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇద్దరూ ఆ ఊరి పాత నుయ్యి దగ్గర కూర్చొని ఏడుస్తున్నారు. ఆ నుయ్యి నుండి ఒక జీని బయటికి వస్తాడు. ఏమైంది? మీరిద్దరూ ఎందుకు ఏడుస్తున్నారు? మా నాన్నకి ఒంట్లో బాలేదు. మా దగ్గర శానిటైజర్ కూడా లేదు.
ఒకవేళ మేము మా నాన్నకి అన్నం పెట్టి మందులు వేశాక చేతులకి శానిటైజర్ రాసుకోకపోతే మేము కూడా రోగాల బారిన పడతాము. ఆ జీనీ ఇద్దరికీ ఒక మాయా శానిటైజర్ని ఇస్తాడు. ఏంటి, ఇంత చిన్న విషయమా? ఈ మాయా శానిటైజర్ ని తీసుకెళ్ళండి, ఇది ఎప్పటికీ అయిపోదు. కరిష్మా ఇంకా ఆరవ్ సంతోషంగా ఇంటికి చేరుకుంటారు. నాన్నగారు చూడండి, మాకు ఏం దొరికిందో, మాయా శానిటైజర్. తండ్రి ఏ జవాబు ఇవ్వరు. ఇద్దరి పిల్లల తండ్రి కరోనా వల్ల కన్ను మూశారు. ఆ రాత్రి పెద్ద వాన పడింది. రోగం కారణంగా ఎవ్వరూ తమ ఇళ్ల నుండి బయటికి రావడం లేదు. కరిష్మా ఇంకా ఆరవ్ అంత పెద్ద వానలో ఒంటరిగానే తమ తండ్రిని పాతిపెట్టి వస్తారు. వాళ్లు ఇంటికి చేరుకునేసరికి శ్యామ్లాల్ ఇద్దరూ మానవ తస్కరులతో కలిసి ఇంటి బయటే ఉంటాడు. వీళ్ళిద్దరినీ తీసుకెళ్ళండి. ఆ రౌడీలు కరిష్మా ఇంకా ఆరవ్లని భుజం మీద ఎత్తుకొని తీసుకువెళ్ళిపోతూ ఉంటారు. వాళ్లు వీళ్ళని తీసుకొని అడవిలోకి చేరుకోగానే అప్పుడు ఆరవ్ చెట్టు నుండి ఒక కర్రని విరక్కొట్టి ఆ ఇద్దరి గూండాల తలల మీద కొడతాడు. ఇద్దరు రౌడీలు స్పృహ కోల్పోతారు. కరిష్మా ఇంకా ఆరవ్ అడవి నుండి పారిపోతారు. వాళ్ళిద్దరూ తెల్లారేంత వరకు అలా పరిగెడుతూనే ఉంటారు. మాయా శానిటైజర్ ఇప్పటికీ ఆరవ్ జేబులోనే ఉంది. ఇప్పుడు మనం ఇంటికి ఎలాగో వెళ్ళలేమో. ఆ శ్యామ్లాల్ మనల్ని చంపేస్తాడు. నాకు ఒక ఆలోచన వచ్చింది. రోగం వ్యాపించి ఉండడం వల్ల ఈ టైంలో శానిటైజర్ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. అలాగే మన దగ్గర ఉన్న శానిటైజర్ మాత్రం ఎప్పటికీ అయిపోదు. మనం ఈ మాయా శానిటైజర్ నుండి తీసి శానిటైజర్ని చిన్న చిన్న సీసాల్లో నింపుదాం. దాన్ని తక్కువ ధరకే అమ్మేద్దాం. ఐడియా చాలా బాగుంది. ఆరవ్ ఇంకా కరిష్మా పక్క ఊరికి చేరుకుని శానిటైజర్ని అమ్మడం మొదలు పెడతారు. రోగం వ్యాప్తి చెంది ఉండడం వల్ల శానిటైజర్ల డిమాండ్ ఎక్కువగానే ఉంది. జనాలు ఆరవ్ ఇంకా కరిష్మాల శానిటైజర్ వెంటనే కొనేశారు. కొద్ది రోజులకే వాళ్ల దగ్గర బోలెడంత డబ్బు పోగయ్యింది. వాళ్ళు తమ కోసం ఒక చిన్న ఇంటిని కూడా కొనుక్కున్నారు. వాళ్ళిద్దరూ 5 ఏళ్ల దాకా ఏదో విధంగా డబ్బులు సంపాదిస్తూనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు చిన్నపిల్లలు కారు. కరోనా మహమ్మారి కూడా తగ్గిపోయింది. ఇక సమయం వచ్చేసింది. మనం మన పాత ఇంటిని ఆ శ్యామ్లాల్ నుండి వెనక్కి తీసుకోవాలి. ఆరవ్ ఇంకా కరిష్మా పోలీసులను తీసుకొని తమ పాత ఇంటికి చేరుకుంటారు. శ్యామ్లాల్ ఇల్లు తిరిగి ఇవ్వడానికి ఒప్పుకోడు. అప్పుడు వాళ్ళిద్దరూ కోర్టుకి వెళ్లి శ్యామ్లాల్ మీద కేసు పెడతారు. వాళ్లు కేసు గెలుస్తారు. శ్యామ్లాల్ ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుంది. ఎవరో నిజమే చెప్పారు, ఆఖరికి సత్యమే ఎప్పుడూ గెలుస్తుంది.